పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు భస్మ బుధవారంగా చాలా చోట్ల ప్రపంచంలో అనేక సంఘాలలో, కొన్ని సంఘాలు పాటించరు కానీ ఎక్కువ మంది సంఘాలలో ఈ 40 రోజులు కూడా పాటిస్తూ ఉంటారు చాలా మంది. ఈ 40 రోజులు పెద్దలు మన కోసం ఏర్పాటు చేసినటువంటి మన జీవితంలో ప్రతి సంవత్సరము ఈ మండల కాలం అనేది మనము ఆత్మీయంగా మన ఎదుగుదలకి, దేవునిలో మనం ఎక్కువగా వేరుపారడానికి మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నియమం. ఇది బైబిల్లో ఉందా అని ఇటీవల కాలంలో చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా ఇది బైబిల్లో లేదు, కానీ ఇది మన పెద్దలు ఎందుకు పెట్టారు అంటే మళ్ళీ మన ఆత్మీయ ఎదుగుదల కోసమే. అంటే యేసుక్రీస్తు వారు 40 రోజులు ఆయన బహిరంగ సేవకి వెళ్ళబోయే ముందు చేసినటువంటి ఉపవాసము తన ఆత్మశక్తి కోసం చేశారు. మనందరి తరఫున ఆయన చేయాల్సిన త్యాగం కోసము, తండ్రి మహిమని చాటించడం కోసం చేశారు. కాబట్టి అది ఆయనకి తగింది. ఆయన మన కోసం చేశారు. మనము మన దేవునిలో వేరుపారడానికి కోసం మనం చేయాలి. కనీసం ఈ విధంగా అయినా మనము ఒకటి మన కోసం ప్రతిష్ఠించుకోకపోతే మన జీవితాల్లో ఏ విధమైన లాభం మనకు ఉండదు. ఎందుకంటే దైనందిన చర్యల్లో మనం అందరం చాలా బిజీగా ఉంటాము. మామూలుగా బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, ఇదంతా కూడా రొటీన్గా జరుగుతుంది. కానీ దేవుని కోసం ఈ 365 రోజుల్లో ఒక్క 40 రోజులు ఒక క్రమ పద్ధతిలో మనం జీవిస్తూ వాక్యాన్ని మనం డైజెస్ట్ చేసుకుంటూ ఎహెజ్కేల్ గ్రంథంలో రాసినట్లు దానిని నవిలి మింగి అబ్జార్బ్ చేసుకోవడానికి మనము ట్రై చేస్తే గనక మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఈ లోకపు అద్భుతాలు కాదు, దేవుని మహిమను కనపరిచే అద్భుతాలు మన జీవితాలలో దేవుడు చేయడానికి మన పెద్దల ద్వారా నిర్ణయించినటువంటి 40 రోజులు ఈ మండల కాలములో ఒక ప్రత్యేకమైన అంశం గురించి మాట్లాడమని దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క తలంపు ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈ భస్మ బుధవారం అంటే బూడిద బుధవారము అంటారంటే కేథలిక్ సంఘాలలో మట్లాదివారం రోజున కలెక్ట్ చేసిన మట్టలన్నింటినీ కూడా దాచి వాటిలన్నింటినీ కూడా కాల్చి బూడిదలాగా చేసి ఈ రోజు సిలువ ఈ భస్మ బుధవారం రోజు నుంచి దానిని ధరించుకోవడం వాళ్ళు మొదలు పెడతారు. ఆ భస్మాన్ని వారు ధరించడం ఏంటంటే మేము బూడిద లాంటి వారము, నీ ముందు మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామని వారు చెప్తారు. ఆ సిలువ శ్రమల్ని గుర్తు చేసుకోవడానికి బూడిద లాంటి వారము అని భౌతికంగా కనపరుచుకోవటం కోసం వాళ్ళు చేసిన ఆచారము. ఆ ఆచారాన్ని ఆధారం చేసుకొని ఇక్కడి నుంచి కూడా దేవునిలో వేరుపారడానికి, మనల్ని మనము దిద్దుబాటు చేసుకోవడానికి ఇది మన పెద్దలు నిర్ణయించారు. కానీ నిజానికి బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది ఏంటంటే ఆయన బూడిదను పూదండలాగా మార్చే దేవుడు. కాబట్టి ఇప్పటి నుంచి మన టాపిక్ ఏంటంటే బూడిద లాంటి మన జీవితాన్ని దేవునికి పరిమళంగా ఉండగలిగేటట్లు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తుని విజయోత్సవముగా ఊరేగించబడటానికి, మన ద్వారా దేవుడు మహిమపరచబడటానికి పూదండలాగా మన జీవితాన్ని మార్చిన దేవుడు ఎన్ని రకాలుగా మన కోసం తనను తాను సమర్పించుకున్నాడో, ఒక్కొక్క రోజు లేదా 2 రోజులు దేవుని యొక్క మన ట్రాన్స్ఫర్మేషన్ కోసం, మన మారడం కోసము దేవుడు మనల్ని ఏ విధంగా పూదండగా మార్చడం కోసం ఎన్ని రకాల త్యాగం చేశారు, ఆయన చేసినది ఏంటి, దానిలో ఆయన మనకి రిస్టోర్ చేసింది ఏంటి, ఆయన తన జీవితాన్ని ఎలా త్యాగం చేశారు, ఇవన్నీ చూసుకుందాం. కానీ ఈ రోజు మాత్రం ఈ భస్మ బుధవారానికి ప్రత్యేకంగా ఏర్పరచబడిన 3 పాఠాలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12 నుంచి 21 వచనాలు. అందులో అవి చాలా వచనాలు ఉంటాయి, కానీ దానిలో మెయిన్ జిస్ట్ ఏంటంటే అక్కడ ప్రజలు తమ తిరుగుబాటు క్రియల గురించి చెప్తా ఉంటారు. మేము ఏ విధంగా తిరుగుబాటు చేశాము అనేది అక్కడ ఒక 4-5 వచనాలు ఉంటాయి. మేము తిరుగుబాటు చేసిన వారమి, మేము మా దేవునికి వ్యతిరేక్తమైన బాధాకరమైన మాటల్ని వచించాము, మేము మా దేవునిని అనుసరించక వెంబడించక వెనుకకి తీశాము, మేము హృదయములో యోచించుకొని అసత్యపు మాటల్ని పలికాము. ఈ విధంగా మేము ఉన్నాం. కాబట్టి ఎక్కడ మాలో న్యాయము లేదు, సత్యము లేదు. న్యాయము జరగకపోవట చూసి యెహోవా అది తనకి ప్రతికూలమని ఎంచారంట. మన దేవుడి పేరే న్యాయవంతుడైన దేవుడు. కాబట్టి తను ఎంచుకున్న ప్రజల ద్వారా ఏ న్యాయము జరగట్లేదని ఆయన గ్రహించి అది తనకు ప్రతికూలమైన పరిస్థితిగా ఆయన భావించి ఆయన ఒక స్కెచ్ అంటే మన కోసం ఒక ప్రణాళికని ఏర్పరిచారు. అదేంటంటే ఆయన బాహువే ఆయనకు సహాయము చేసెను. సంరక్షకుడు లేడు అని ఆయన చూశారు, మధ్యవర్తి లేడు అని చూశారు. ఈ 2, సంరక్షకుడు అంటే రక్షించేవాడు, మధ్యవర్తి అంటే దేవునికి మనకి ఒక మధ్యవర్తి కావాలి. అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. నా ప్రజల్ని రక్షించేవారు లేరు, నాకు నా ప్రజలకి మధ్య ఒక మధ్యవర్తి లేరు అని ఆయన చూసి
ఆయన బాహువే ఆయనకి సహాయం చేస్తుందని ఆయన నిర్ణయించుకుని ఆ బాహువుని మన కోసం పంపించారు. కాబట్టి యెహోవా బాహువు, యెహోవా దక్షిణ హస్తం అంటే అది యేసుక్రీస్తు వారు. ఆయనకి మధ్యవర్తి అనే పేరు మనకి పత్రికా వాక్య భాగాలు కూడా ఇవ్వబడింది. దేవుడికి నరుడికి ఎవరు లేరు యేసుక్రీస్తు తప్ప మధ్యవర్తిగా అని మనకు ఉంటది పత్రికల్లో. అంటే ఇక్కడ కూడా అదే చెప్పారు, మధ్యవర్తి లేడు కాబట్టి ఆయన బాహువే ఆయనకు సహాయం చేసింది. ఆయన నీతి ఆయనకు ఆధారమైంది. యేసుక్రీస్తు వారి నీతి అని మనకు తెలుసు. అదే ఇక్కడ మరలా చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రవచనం, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన యేసుక్రీస్తు వారి రాకకు ముందుగా పలికించినటువంటి ప్రవచనం. కాబట్టి ఆయన నీతి ఆయనకు ఆధారమైంది. ఆ నీతి ఆయనకి కవచమైంది. రక్షణ ఆయన శిరస్త్రాణంగా ఉంచుకున్నారు. ఆయన నీతిని ఒక పై వస్త్రంగా ధరించారు. ఆసక్తిని ఒక వస్త్రంగా ధరించారు. ఆసక్తి ఎవరి పట్ల అంటే తన ప్రజలు దారి తప్పిన తన ప్రజల్ని తిరిగి తన వైపు మళ్లించుకోవడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నారు. అందుకని ఆసక్తి అనే పై వస్త్రాన్ని ఆయన ధరించుకున్నారు. నీతి అనే రక్షణ వస్త్రాన్ని ఆయన ధరించుకున్నారు. ఇవన్నీ ధరించుకున్న దేవుడు యేసుక్రీస్తు వారిని మధ్యవర్తిగా, సంరక్షకుడిగా మన దగ్గరికి పంపించారు. అయితే ఆ సంరక్షకుడు ఎలా వస్తారనేది అక్కడ 19వ వచనంలో ఉంటది. ఆ 19వ వచనంలో ఆఖరి భాగంలో ఉంటది. ఏమనంటే ఆయన యెహోవా పుట్టించు గాలికి ప్రవాహ జలం వలె కొట్టుకుని పోయేవారిలాగా ఉన్నారు అని. అంటే అక్కడ ఎలా ఉందంటే యెహోవా ఒక గాలిని పుట్టిస్తారు. ఆ గాలికి ఒక ప్రవాహ జలం ఎలా ప్రవహిస్తుందో అలాగ యేసుక్రీస్తు వారు వస్తున్నారు. అది అర్థం చేసుకోవడానికి నిజంగా మనకి బైబిల్ అంతా ఒక్క సెంటెన్స్లో ఉంది. దేవుడు పుట్టించే గాలి అంటే దానికి ఒక డైరెక్షన్ లేదు. ఆ గాలి ఎటైనా వీస్తుంది. అంటే దేవుడు నలు దిశలా కూడా ఉన్నటువంటి ప్రజలందరూ తన బిడ్డలే కాబట్టి వాళ్ళందరినీ ప్రవాహ జలములాగా తన వద్దకి రప్పించుకోవడానికి యేసుక్రీస్తు వారిని మధ్యవర్తిగా పంపించారు. అప్పుడు ఆయన తన ప్రజలతో ఒక నిబంధన చేస్తున్నానని 21వ వచనంలో ఆఖరి భాగంలో ఉంటది. ఏమనంటే నేను నీతో చేసే నిబంధన ఏంటంటే నేనిచ్చే మాటలు నీ నోటను నీ పిల్లల నోట నుంచి ఎప్పుడు తొలగించబడవు. నా మాటలు ఎప్పుడు నీ నోటలో, నీ పిల్లల నోటలో, నీ పిల్లల నోటిలో ఉంటాయి. అవి ఎప్పుడు కూడా వారి దగ్గర నుంచి తొలగించబడవు. ఇప్పుడు ఆ పిల్లలు ఎవరు? ఆ పిల్లలు ఎవరు అంటే ఎవరైతే దేవుని సంరక్షకునిగా మధ్యవర్తిగా అంగీకరిస్తారు యేసుక్రీస్తుని, వారే దేవుని పిల్లలు. అటువంటి పిల్లల యొక్క సంతానమే ఎవరెవరైతే దేవుని యేసుక్రీస్తుని దేవుడి దగ్గర నుంచి వచ్చిన మధ్యవర్తిగా ఆయన నీతిని తీసుకొచ్చినటువంటి ఒక ప్రవాహ జలములాగా మన మధ్యకు వచ్చారని మనం భావిస్తామో వాళ్లే దేవుని పిల్లలు. కేవలం ఇశ్రాయేలీల వారు మాత్రమే కాదు, కానీ ఆయనను అంగీకరించే ప్రతి వారి నోటలో ఆయన మాటలు ఉంచారు. మరి ఆయన మాటలు ఏంటి? అసలు యేసుక్రీస్తు మాటలు ఏంటంటే మనకివ్వబడినటువంటి పాఠ్యాంశంలో లూకాసు వార్త 6వ అధ్యాయంలో అక్కడ 23వ వచనం నుంచి చివరి దాకా ఇవ్వబడింది. అక్కడ కొండ మీద ప్రసంగంలో అది కంటిన్యూయేషన్. అక్కడ ఏడ్చుచున్న మీరు తర్వాత నవ్వుదురు, ఇప్పుడు దుఃఖించుచున్న మీకు మహా ఆనందం కలుగుతుంది. జనులు మీ మీద నిందించి నా నిమిత్తం హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించండి, అప్పుడు మీకు పరలోకంలో ఫలం ఎక్కువ అవుతుంది. మిమ్మల్ని హింసిస్తే మీకు ముందు ప్రవక్తలను కూడా వారు ఇలాగే చేశారు కాబట్టి అయ్యో వారికి శ్రమ, కానీ అది మీకు ఆనందం అని ఎంచుకోండి అని యేసుక్రీస్తు వారు ప్రసంగంలో, కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడుతూ అనేక విషయాలు, అంటే మీకు మేలు చేసిన వారికే మీరు కూడా ఉపకారం చేస్తే పాపులు కూడా అలాగే చేస్తున్నారు కదా, దానివల్ల ప్రత్యేకత ఏమీ ఉండదు అని ఆయన చెబుతూ ఆయన ఆ లక్షణాలు వివరిస్తూ కిందకు వచ్చేసరికి లాస్ట్ వచనాలకు వచ్చేసరికి ఆయన ఒక మాట అంటారు, మీరు సర్వోన్నతుల అయిన కుమారులై ఉండాలంటే ఇవన్నీ చేయాలి. ఏవన్నీ అంటే మిమ్మల్ని హింసించిన వాళ్ళని కూడా మీరు ప్రేమించాలి, మీ శత్రువుల్ని ద్వేషించకూడదు, కానీ వారి కోసం ప్రార్థన చెయ్యండి, వారు హింసిస్తే అది మహానందం అని ఎంచుకోండి. ఇవన్నీ చేస్తే మీరు సర్వోన్నతునైన దేవుని కుమారులు అనబడుదురు అని చెప్తూ అక్కడ దేవుని యొక్క లక్షణం ఇస్తారు. ఏంటంటే ఆయన దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు. అదే మన దేవుని లక్షణం, అదే మన సంరక్షకుని లక్షణం, అదే ఆ మధ్యవర్తి యొక్క లక్షణం. కృతజ్ఞత లేని వారు దుష్టులు ఎవరో మనకి తెలుసు. ఒక ప్రజలుగా ఒక పర్టికులర్ వంశాన్ని, ఆయన గోత్రాన్ని ఎంచుకుని వీరు నా ప్రజలని ఎంచుకున్న ఆ ప్రజలే ఆయనని సిలువకు అప్పగించారు. వారికి ఏమి కృతజ్ఞత ఉంది? వారి మధ్య ఎన్ని అద్భుతాలు జరిగాయి, అయినా సరే వారికి ఏమీ కృతజ్ఞత లేదు. వారు దుష్టులైపోయారు, అయినా సరే వారి పట్ల ఆయన ఉపకారిగా ఉన్నాడు. తన్ను తాను బయలుపరుచుకున్నారు. మళ్ళీ
అదే ప్రదేశంలో రెండవసారి కూడా కాలు మోపనై ఉన్నారని మనం బైబిల్లో చదువుకుంటాము. ఎంత ఉపకారిగా ఉన్నారు దుష్టుల పట్ల, కృతజ్ఞత లేని వారి పట్ల. కాబట్టి కృతజ్ఞత లేని వారి పట్ల కూడా మనం అలాగే మన సంరక్షకుల్లాగే ఉండాలి. మన మధ్యవర్తి ఏ విధంగా అయితే దుష్టుల పట్ల ఉపకారిగా ఉన్నారో మనము కూడా అలా ఉంటేనే సర్వోన్నతుని కుమారులు అని మనము అనబడతాం. అక్కడ కింద వచనాలే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపగలడా? చూపలేడు. కాబట్టి మీరు మీ బోధకునిలాగా ఉంటే చాలు, అంతేగాని మీ బోధకుని కంటే అధికుడుగా ఉండక్కర్లేదు. శిష్యుడు బోధకుని అనుసరిస్తే చాలు అంటారు. ఆ బోధకుడు సర్వోన్నతుడు, ఆయన కుమారులుగా మనం ఉండాలి అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఆ కుమారులు ఎటువంటి నడక నడవాలి, ఏ విధంగా ఉండాలి అనేది పత్రికా వాక్య భాగంలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల వరకు మనకి ఇవ్వబడి ఉంటాయి. అక్కడ ఏమని ఉంటుందంటే, మన దేవుడు తండ్రి ఆయన వెలుగై ఉన్నాడు, లోకానికి వెలుగై ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఆయనతో పాటు వెలుగులో నడవాలి అని ఉంటుంది. అక్కడ మీరు చీకటి క్రియలు చేస్తూ, చీకటిలో నడుస్తూ దేవునితో నాకు సహవాసం కలదని చెప్తే మీరు అబద్ధం చేసినట్లే. అంటే మనం చీకటి క్రియలు చేస్తూ దేవుడు నాకు తెలుసు, నేను ఆయన సంబంధిని అని చెప్తే మనం పాపం చేసినట్లే, మనలో సత్యం ఉండదు అని అక్కడ ఆ వాక్యాలని రిపీట్ చేస్తారు 2-3 సార్లు. మీరు అలా అబద్ధం చెప్పకూడదు. కానీ మీరు ఏం చేయాలంటే ఆయనలాగా మీరు కూడా అన్యోన్య సహవాసము ఆయనతో కలిగి ఉండాలి. అంటే మీరు వెలుగులో నడవాలి. వెలుగులో నడవడం మొదలుపెట్టిన తరువాత చాలా మంది మేము దేవుని నమ్మాము, ఇక మాకేం పర్వాలేదు, బాప్తిసం తీసుకున్నాము, మేము రక్షించబడ్డాం, పరలోకం మాదే అనుకుంటారు. కానీ కాదు, ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నారు. మీరు వెలుగై ఉన్న దేవునితో మీరు కూడా వెలుగులో నడిచిన ఎడల ఆయనతో మీరు అన్యోన్య సహవాసము కలిగి ఉంటారు. ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉన్న తర్వాత ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తముతో మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేస్తారు, ప్రతి పాపము నుండి అని ఉంటుంది అక్కడ. మనము దేవుడితో ఎప్పుడైతే వాక్ చేయడం స్టార్ట్ చేస్తామో ఆయన మనకి గుర్తు చేస్తారు. ఫలానప్పుడు నీ దోషం ఇది, నీ అపరాధం ఇది, నీ పాపం ఇది, నీ తప్పిది అని గుర్తు చేసినప్పుడు మనం ఆయన్ని వేడుకుంటాం. అయ్యా నీతో పాటు వెలుగులో నడవటానికి నేను సిద్ధపడ్డాను, దయచేసి నేను క్షమించు అన్నప్పుడు తన కుమారుడు కార్చిన రక్తములో మనల్ని కడిగి ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారని ఉంటుంది అక్కడ. అంతేకాకుండా అక్కడ ఆఖరి 9-10 వచనాల్లో మనము పాపము చేయలేదు అని చెప్పుకుని ఎడల ఆయనని అబద్ధీకునిగా చేసిన వారం అవుతామంట. ఇది చాలా కాలం నాకు అర్థమయ్యేది కాదు. పాపము చేయలేదని మనం చెప్పుకుంటే మనం అబద్ధీకులము, సత్యము మనలో ఉండదని పై వచనాల్లో చెప్పారు. కానీ మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు అలా చెప్తే దేవుణ్ణి అబద్ధీకునిగా చేస్తున్నారు. ఎందుకు అబద్ధీకుడిగా చేస్తున్నాము అంటే, ఆయన వచ్చిందే మన పాప పరిహారం కోసం. పాపము లేదని చెప్తే ఆయన రాక అబద్ధం, ఆయన రావడమే వ్యర్థం. ఆయన వచ్చారు అంటే మనం పాపులము కాబట్టి ఆయన పరిశుద్ధతని మనకి ఇవ్వడానికి కోసం, ఆయన రక్తంలో కడగడానికి కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చింది సత్యము, ఆయన చేసిన క్రియా సత్యము, అది హిస్టారికల్గా కూడా నిరూపించబడింది. ఆయన ఇప్పుడు మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నారనేది ఆత్మను ఉన్న ప్రతి వారికి కూడా సమ్మతమే ఆ మాట. కానీ దేవునిని అబద్ధికునిగా చేయడం అంటే నేను ఏ పాపము చేయలేదని ఎవరు చెప్తారో వాళ్ళలో సత్యము ఉండదు. దేవుడు వచ్చి చేసిన పాప పరిహారం కూడా అది అబద్ధం అని చెప్పినట్లు. కాబట్టి అటువంటిది కాకుండా మనము ఆయనను అబద్ధికునిగా చేయకుండా మన పాపాలను ఒప్పుకుంటే మీలో ఆయన వాక్యము నిలిచి ఉండును అని ఉంటుంది అక్కడ 10వ వచనంలో. ఎవరిలో వాక్యం నిలుస్తుందంటే మనము పాపులమని ఒప్పుకుని ఆయనతో అన్యోన్య సహవాసముగా వెలుగులో నడవడానికి ఇష్టపడితే మనల్ని మన జీవితం అంతా ఆయన తన కుమారుడు రక్తం పెట్టి ప్రతి పాపము నుండి కడుగుతూనే ఉంటారు. మనము కూడా పాపము చెయ్యాలనే మన స్వభావములోంచి విముక్తి చెందుతాం. ఏంటంటే పరిశుద్ధునితో నడుస్తున్నప్పుడు మన స్వభావం కూడా పరిశుద్ధంగా అయిపోతుంది. ఇక మనం పాపం చేయడానికి ఏ విధమైనటువంటి ఆ ఇన్స్టిగేషన్ మనకు ఉండదు. కాబట్టి మనము సర్వోన్నతుని దేవుని కుమారులై ఉండాలంటే ఏ విధమైన లక్షణాలు మనకు ఉండాలో ఇందాక చూసామో, మన దేవుడు ఎలా ఉన్నారో, మన మధ్యవర్తి ఎలా ఉన్నారో మనము కూడా అలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడు యెహోవా పుట్టించు గాలికి ప్రవాహ జలములాగా వచ్చే యేసుక్రీస్తు వారు ఒక కొత్త నిబంధనతో మన నోటిలో, మన పిల్లల నోటిలో, మన పిల్లల నోటిలో ఆయన మాటలు ఉంచుతానన్నారు. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంది. మీలో ఆయన వాక్యం నిలిచి ఉండాలంటే ఆయనతో పాటు మీరు వెలుగులో నడవాలి. కాబట్టి మన నడకను ఆయన
ఫలింపు చేయాలంటే, ఆయన వాక్యం మనలో ఉండాలంటే, మన సంరక్షకుడు మధ్యవర్తి ఏ రీతిగా ఉన్నాడో మనం ఆ రీతిగా ఉండాలి. ఎందుకంటే బూడిదలాంటి మన జీవితాన్ని ఆయన పువ్వుల దండగా మార్చేశారు ఆల్రెడీ. మళ్ళీ ఈ 40 రోజుల్లో కూడా, ఈ మండల కాలంలో కూడా ఆయన ఎలాగ మనల్ని మారుస్తున్నాడో క్రమక్రమంగా తెలుసుకుంటూ, ఆయన యొక్క గొప్ప ప్రేమని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయనకి మనం అర్పించగలిగింది ఒక్కటే, జిహ్వా ఫలము. మన నోటితో మనల్ని ఆయన్ని స్తుతిస్తూ, పాడుతూ, కీర్తిస్తూ, మన యొక్క కృతజ్ఞతని మనం తెలియజేసుకుంటూ, దేవునికి మెప్పు కలిగేటట్లు మన జీవితాలు ఉండగలిగేటట్లు ఆయన సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా పరలోకపు తండ్రి, నాయన కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుకున్నావు. నువ్వే మా సంరక్షకుడివి, నువ్వే మా మధ్యవర్తుడివి, నువ్వు సర్వోన్నతుడివైన దేవుడివి తండ్రి. నీ మాటలు మా నోటిలో, మా పిల్లల నోటిలో ఉండాలంటే మేము ఎలా ఉండాలో చెప్పారు ప్రభా. కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల నువ్వే రకంగా ఉపకారిగా ఉన్నావో ఆ లక్షణాలు మేము నేర్చుకుంటూ, తండ్రితో నడుస్తూ, వెలుగులో అన్యోన్య సహవాసము కలిగి ప్రభా, నీ యొక్క రక్తంతో కడగబడినట్లు నీ వాక్యము మాలో నిలిచి ఉండటానికి మాకు సహాయం చేయమని నన్ను, మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.